ఇది రేగి చెట్టు అండి. దీని మొదట్లో చుక్కమల్లి పువ్వులు అని ఒక చెట్టు ఉంది. ఇదిగో జూమ్ చేస్తున్నాను చూడండి, చుక్కమల్లి చెట్టు. ఇదేమో రేగి చెట్టు. చూడండి ఎంత హైట్లో ఉంది ఇది, చూసారా? ఇది ఇంకెక్కడ ఉన్నాయి రండి చూద్దాము. ఇది అయితే తులసి మొక్క. ఇందుట్లో నిమ్మ మొక్క ఉంది, చిన్నది నిమ్మ మొక్క ఉంది. ఇదిగోండి పుదీనా, ఇది కూడా పుదీనా. ఇదిగో కరివేపాకు మొక్క. ఇదిగో కరివేపాకు మొక్క. ఇందులో పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది. ఇందులో అంజీరు చెట్టు. ఇదిగోండి అంజీరు కాయ కనబడుతుందా? ఇదిగో ఇంత హైట్ అయింది ఇది అంజీరా చెట్టు. ఇది పెద్దది. అక్కడ ఇలాగ భూమిలో నుంచి పెట్టారు. మిగతా అన్నీ అయితే డబ్బాల్లో బకెట్లో వేసి పెట్టారనమాట. ఇదిగోండి ఇదేమో శంకుపూల చెట్టు. బుడ్డు ఆకులు ఉంటాయి దీనికి. ఇది ఇక్కడ కూడా ఒక కరివేపాకు మొక్క ఉంది, కనిపించిందా మీకు? ఇదిగోండి ఇదైతే కాకర తీగ. కరివేపాకు చెట్లు ప్రతి ఇంట్లోనూ చూస్తాం కదా మనం. ఇదిగో ఇక్కడ ఇంకోటి ఉంది కరివేపాకు మొక్క గుబురుగా, చూసారా? చాలా బాగుంది. కరివేపాకు అన్నిటికి చాలా మంచిదన్నమాట. మనం ప్రతి దాంట్లో తాలింపుల్లో వేసుకుంటాం కదా, తింటే కూడా చాలా మంచిది. అండ్ ఇంకోటి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో వేసుకొని కాసుకొని తలకు రాసుకుంటే కూడా మంచిది. హెయిర్ బాగా గ్రో ఉంటుంది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇగో 2 కలర్స్. ఇదేమో బేబీ పింక్ అనమాట. ఇదైతే రెడ్. చూసారు ఎంత బాగుందంటే ఫ్లవర్, అంత బాగుంది. నేను కోసుకుని పెట్టేసుకుంటా చెవులో. ప్లాంట్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పుదీనా, మింట్ అన్నమాట. ఇది మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేసిద్ది. తింటాను నేను.